భారతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ పట్టగ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ప్రేక్షకులందరికీ శుభ సోమవారం. ఇక రాబోయేది చక్కగా శివరాత్రి కాబట్టి మహా పవిత్రమైన రోజు రాబోతోంది కాబట్టి చాలా మంది కూడా ఈ మాసం అంతా ముఖ్యంగా శివరాత్రి వచ్చే వరకు కూడా రుద్రాక్ష ధరించాలని చూస్తూ ఉంటారు. మరి ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది జాతకరీత్యా ఇత్యాది అంశాలు గురుగారి మాటల్లోనే తెలుసుకుందాం. స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారితో మీ అందరూ లైవ్ లో మాట్లాడవచ్చు. ఓం నమః శివాయ గురు. ఓం నమః శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఎప్పటిలాగే చిన్న కథ చెప్పుకొని ఈ సోమవారం నాడు అన్ని మంచి జరగాలని కోరుకుంటూ ఒక యువకుడు ఒక ఫార్మసీని రన్ చేస్తున్నాడు. అంటే మెడికల్ షాప్, మందుల దుకాణం, ఫార్మసీ. ఒక 10-12 ఏళ్ళు విపరీతమైన అనుభవం, మంచి అనుభవం ఉంది. సరే, తండ్రి చాలా విషయాల్లో చాలా గైడ్ చేసేవాడు. సరే, తండ్రి వెళ్ళిపోతూ తండ్రి చనిపోయాడు. చనిపోకముందు ఎన్నోసార్లు చెప్పాడు, అరే బాబు, నాస్తికుడిగా ఉండడం కరెక్ట్ కాదు, భగవంతుడి మీద అప్పుడప్పుడు నమ్మకం ఉంచు, నీకు ఎప్పుడైనా క్లిష్టమైన పరిస్థితులు వస్తే ఆయనే ఆదుకుంటాడు, మనుషులు ఎవరి వల్ల కాదు అని చెప్తే నాస్తిక భావాలున్న కుర్రాడు పట్టించుకునేవాడు కాదు. ఈ మెడికల్ షాప్లోనే లోపల దేవుడున్నా ఎప్పుడు పూజ చేసింది లేదు. సరే, ఇతనికి ఈ నాస్తిక భావాలతో పాటు ఇంకొక అలవాటు ఉంది. అదేమిటి అంటే అన్ని భోజనం అది అన్ని షాపులోనే. అవి వెనక పక్క కొంచెం ప్లేస్ ఉంటే అక్కడే భోజనం. టైం దొరికితే, వ్యాపారం లేని సమయంలో ఖాళీగా దొరికితే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 2-3 వచ్చేవారు, కూర్చొని అక్కడ పత్తాలంటే ప్యాక్ ఆడేవారు ఖాళీ టైంలో, టైం పాస్ చేసుకోవడానికి. ఈ రెండు ఇలా జరుగుతూ ఉండేవి. ఒకరోజు బాగా వర్షం వస్తుంది. బాగా వర్షం వస్తే ఆ వర్షంలో ఏం చేయాలో తెలియక టైం పాస్ కోసం ఫ్రెండ్స్తో కూర్చొని ప్యాక్ ఆడుకుంటున్నాడు వెనక పక్క, అంటే కొద్దిగా వెనక షాప్కి. ఆడుతుంటే ఒక పిల్లాడు పరిగెత్తుకుంటూ ఉరుక్కుంటూ అక్కడికి వచ్చి మందులు కావాలి అని అడిగాడు. మందులు కావాలి, మా అమ్మకి సీరియస్గా ఉంది, అర్జెంటుగా ఈ చీటీ మందులు ఇవ్వండి అని అడుగుతాడు. ఈడేమో మంచి ప్యాకాట్లో నిమగ్నమై ఉన్నాడు. చిరాకు పడితే ఇప్పుడేం మందులు, ఎక్కడ షాపులు లేవు, వర్షం పడుతుంది, మీద ఒక్కటే తెరిచి ఉంది, అమ్మకి బాగలేదు, మందులు ఇవ్వండి అంటే, సరే అలాగే వస్తున్నానుండు అని చెప్పి అన్నాడు. ఈలోపు పవర్ పోయింది. పవర్ పోగానే లైట్లు ఆరిపోయాయి. లైట్లు ఆరిపోతే చిరాకు పడి లేచి ఏం మంది అంటే, మంది చీటీ చూశాడు, తీసి ఒక బాటిల్ తీసి ఇచ్చాడు. పైసలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. వెనక్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ అన్నారు, కరెంటు కూడా పోయింది కదా, ఇంకేం ఆడతాంలే, ఆపేద్దాం, ఆట ఆపేద్దాం అంటారు. ఆట ఆపేసి ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ వెళ్ళిపోతే వీడు ఒక్కడే ఉంటాడు. కాసేపటికి కరెంట్ వస్తుంది. కరెంట్ వస్తే చూస్తాడు, ఎదురుకెళ్ళి అలా ముందుకు వెళ్ళేటప్పటికి మందుల వైపు చూసేసరికి ఒక్కసారి తలపట్టుకొని, ఆరేరరి ఎంత పని చేశాను, ఆ పిల్లాడు మందులు అడిగితే ఆ చీకట్లో అలవాటు ప్రకారం ఎక్కడే ఉంటుందో వాళ్ళకి తెలుసు కదా మందుల షాప్కి, అలవాటు ప్రకారం ఇచ్చేసాడు. బై మిస్టేక్ ఏం జరిగిందంటే దాని పక్కన ఎలకల మందు ఉంది, ర్యాట్ మెడిసిన్, ర్యాట్ పాయిజన్. ర్యాట్ పాయిజన్ పక్కనే ఉంది. అది పోయి ఇది ఇచ్చాడు. అప్పుడు వాళ్ళ అమ్మకన్నాడు, అనారోగ్యం అన్నాడు, ఆరోగ్యం బాగాలేదన్నాడు, పిల్లాడు ఇది తీసుకుపోయాడు. ఈ ర్యాట్ పాయిజన్ ఎలకల మంది ఇస్తే వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది, ఇదేమిట్రా భగవంతుడా, ఎక్కడా పిల్లాడు ఎవడు, అసలు ఏమిటి అని చూస్తే ఎక్కడ వర్షం తప్ప ఏం కనిపించట్లా, ఎక్కడి నుంచి వచ్చాడు తెలియదు. అప్పుడు ఒక్కసారి కంగారు పడిపోయి, 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను వ్యాపారం, అందరూ తిట్టిపోస్తారు, నా మీద కేసు అవుతుంది, వ్యాపారం మూసేయాలి, ఏంటి ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది అని చెప్పేసి ఒక్కసారి అప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకుంటాడు. తండ్రి మాటలు గుర్తొస్తాయి. గుర్తొచ్చి షాప్లో లోపలికి వెనక పక్కకి వెళ్తే అక్కడ కృష్ణ భగవానుడు విగ్రహం ఉంటుంది. బూజు పట్టుకుపోయి, తుడిచేది లేదు, మట్టి కొట్టుకుపోయి ఉంది మొత్తం అంతా. అవన్నీ ఒక క్లాత్ తీసుకొని మంచిగా తుడిచి నమస్కారం చేస్తాడు. కృష్ణ, ఇంకా నాకు ఇంతకంటే మార్గం లేదు, నిన్నెప్పుడు నేను చేతులెత్తి నమస్కరించింది లేదు, నువ్వు ఉన్నావని నమ్మింది లేదు, ఇది విపత్తు, ఈ విపత్తు నుంచి ఎలాగైనా నా ఈ గండ నుంచి బయటపడే తండ్రి, నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పేసి అక్కడ భగవంతుడికి మొరపెట్టుకుంటాడు. అంతే, ఇలా వస్తూ ఉంటాడు. ఆ గురుక్కుంటూ పరిగెత్తుకుంటూ ఆ కుర్రాడు వస్తాడు. వచ్చి అంకుల్ ఇంకొక మెడిసిన్, ఇంకొక బాటిల్ ఇయ్యరా అని అడుగుతాడు. ఇంకొక బాటిల్ ఇవ్వడం ఏంటంటే, ఈ వర్షంలో కంగారులో అది జారి కింద పడిపోయి పగిలిపోయింది. అంటే ముందు నాయన అది తుడిచేసే, అది ఎక్కడుందో తుడిచేసే, వర్షం నీళ్ళలో తుడిచేసే, నేను ఇంకో బాటిల్ ఇస్తాను అని ఇంకో బాటిల్ తీసి ఇస్తాడు. ఇంకో బాటిల్, నా దగ్గర డబ్బులు లేవు అంకుల్ అంటాడు. డబ్బేం అవసరం లేదురా బాబు, ముందు తీసుకొని వెళ్ళి అమ్మకి ముందు వైద్యం చేయించు, ఇంకా ఏమైనా మందులు కావాలంటే నేను ఇక్కడే ఉంటాను ఇంకొక గంట, ఏం ఇబ్బంది పడకు, అన్నీ కట్టేసి ఉన్నాయి, నేను ఓపెన్ చేసి ఉంటాను, ఇంకా ఏదైనా కావాలంటే రా, డబ్బుల సంగతి ఆలోచించుకొని చెప్తారు. పిల్లడు తీసుకొని వెళ్ళిపోతాడు. వచ్చి అప్పుడు ఇంత శక్తి ఉంటుందా భక్తిలో అని చెప్పేసి వెనక్కి వచ్చి
మళ్ళీ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పి కొన్ని సెకండ్స్లో జరిగిన ఒక అద్భుతం అనమాట. అది కాకతాళీయమే కావచ్చు, భగవంతుడి అనుగ్రహమే కావచ్చు. సో మనం చెయ్యలేనివి ఎన్నో అద్భుతాలు దేవుడి వల్ల మాత్రమే సాధ్యం. వాళ్ళ నాన్న చెప్పింది అదే. 11th సెకండ్లో ఎప్పుడైనా నీ క్లిష్టమైన పరిస్థితి ఏర్పడితే నీతో కాదనుకున్నప్పుడు ఆయనకు మొరపెట్టుకో. ఇప్పుడు జరిగింది అదే. సింపుల్గా అది దూదిపిందులాగా తీసేయడం కూడా జరిగింది. కాబట్టి 11th సెకండ్లో ఏ డోరు ఓపెన్ అవనప్పుడు 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరు ఆయనదే. ఆయన మీద నమ్మకం వచ్చాడు. కరెక్ట్. ఫస్ట్ అమ్మ నాన్న, తర్వాత భగవంతుడు. సో అప్పుడు నాన్న మాటలు కూడా పట్టించుకోలేదు కదా ఆయన. అది వినలేదు. సో మొదటి దైవం తండ్రే, తల్లి తండ్రే, కానీ వింటే బాగానే ఉంటుంది. అప్పుడే బాగుండేది. రైట్, బాగుంది గురుగారు స్టోరీ. కలిసి చూద్దాం. హలో, చెప్పండి మీ పేరండి? నా పేరు సుజాత అండి. ఓకే అమ్మా, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ అండి. మా పాప గురించి అడుగుదామని చేశానండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? 21/9/1998. 21/9/1998. 1998. ఎవరిది? పాపదా అమ్మా? పాపదండి. రాత్రి 12:45 కండి. అంటే అది సోమవారం నాడు రాత్రి, తెల్లవారితే మంగళవారం. ఆదివారం రాత్రి, తెల్లారితే సోమవారం అన్నారండి. లేదు. సోమవారం నాడు రాత్రి, తెల్లవారితే మంగళవారం. ఆదివారం నాడు రాత్రి, సోమవారం నాడు ఉదయం. సోమవారం నాడు ఉదయం, ఆదివారం నాడు రాత్రి అమ్మ. ఇది రైట్. నేను ఇలా చూసాను. ఇది సోమవారం నాడు ఉదయం కరెక్ట్. సోమవారం నాడు రాత్రి కాదు. సోమవారం నాడు ఉదయము, ఆదివారం నాడు రాత్రి. ఏమిటమ్మా ఇది? అమ్మాయిదా? ఆ రోజు అమావాస్య, అది గుర్తుందా? ఆదివారము అమావాస్య. ఆదివారము అమావాస్య, సింహరాశి. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ద్వాదశి, అంటే దాని తర్వాత 12 ముఖాలు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అభిషేకించిన తర్వాత శరీరానికి తాకే విధంగా వేయండి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే అందులో ఈ మాఘమాసం అది ద్విగుణీకృతం అవుతుంది ఫలితాలు అంటారు. మాఘమాసం కావచ్చు, కార్తీక మాసం, ఈ 2 మాసాలు రుద్రాక్షధారణకి అత్యంత ముఖ్యమైనటువంటివి. సో అవకాశం ఉంటే వేసి చూడండి. ఖచ్చితంగా ఈ సపోర్ట్ ఉపయోగపడుతుంది. ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం. హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు హరిష. గట్టిగా మాట్లాడండి అమ్మా. ఓం నమ శివాయ. హలో, మాట్లాడండి గురుగారితో. గురువు గారు నమస్కారం. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? అదే పెళ్లి గురించి అడగదామని చేశాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారమ్మా? 1998. 1998 నవంబర్ 8. నవంబర్ 8. ఎవరిదమ్మా ఇది? మా పాప. ఆదివారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలుసు. అదే ఇప్పుడు ఒక మ్యాచ్ వచ్చింది, అది మంచిదా కాదా అని తెలుసుకున్నాను. ఇది చతుర్థి కృష్ణపక్షము, బహుళ చవితి, కర్కాటక రాశి. అంటే మీకు అందరికి పెట్టాల్సిన అవసరం లేదు. జాబ్ లేదు అబ్బాయికి. అబ్బాయికి జాబ్ లేకుంటే గురుగారు ఆలోచించమంటున్నా. ఇప్పుడు మనం చదువుకున్న చదువు, గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎక్కడికి పోదు. అన్ని అవకాశాలు అబ్బాయికి ఉంటే 19-20 అంటాం హిందీలో, కొంచెం అటు ఇట్లో అలా రావడానికి అవకాశం ఉంది. తర్వాత కొంతమంది ఎలాగ ఆలోచిస్తారంటే
కుటుంబం మంచిది, అబ్బాయి మంచివాడు, సాంప్రదాయం మంచిది, అన్ని రకాలుగా జంట వీళ్ళిద్దరూ బాగుంటారు. ఈ జాబ్ అన్నది ఒక్కటి ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇది. అప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆ అబ్బాయి చదువుకున్న చదువుకి తన ఉన్న స్థితికి ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది, లేకపోతే మనమన్నా వేయించగలము అన్న నమ్మకం కొంతమందికి ఉంటుంది. మా వారికి మంచి పరపతి ఉంది, వారు ఏం చెప్పినా ఏ కంపెనీలో చెప్పినా పని అవుతుంది, లేకపోతే మంచి పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి అవుతాయి, ఇలాంటి నమ్మకాలు కొన్ని ఉంటాయి. ఏ జాబ్ ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రాదని భయపడక్కర్లేదు. ఇది అదొక్క దాంతో పక్కన పెట్టే అక్కర్లేదు. జీవితకాలం జాబ్ లేకుండా ఉండరు కదా, కొంచెం 4 రోజులు అటు ఇటు మంచి సంబంధం అయితే మళ్ళీ అలాంటి దొరకదు కదా. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ కూడా అవుతుంది. చాలా సందర్భాల్లో ఇది అడ్వాంటేజ్ అవుతుంది. అబ్బాయిలకి కొంత కృతజ్ఞత ఉంటుంది. నాకు ఏమీ లేనప్పుడు మా మామగారు నాకు ఆ పిల్లనిచ్చారు, ఆ కృతజ్ఞత లోపల ఎక్కడో ఉంటుంది. ఎవరు ఇవ్వనంటే వాళ్ళు ఇచ్చారు, ఆ కృతజ్ఞత ఉంటుంది కదా. అలా అని అసలు జాబ్ రాదు, ఇతనికి చదువు లేదు అయినా చేసేద్దామంటే తప్పు. కానీ కొంచెం అటు ఇటులో ఉన్నప్పుడు ఛాన్స్ తీసుకోవడం తప్పు కాదు. సో అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఈ ద్వాదశముఖి నవముఖి రెండు తనకు సంబంధించినవి. 9 ముఖాలు అమ్మవారి స్వరూపము, 12 ముఖాలు సూర్యస్వరూపము. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అవకాశం ఉంటే వేసి చూడండి. ఎలాంటి నియమాలు లేవు, శుభం. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షలో 100కి 99 నకిలే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషము వాళ్ళకు ఉపయోగపడుతుంది. శుభం. క్యాంప్స్ గురుగారు ఈ వారం విశాఖపట్నం, వైజాగ్. నువ్వు వాల్తేరను, విశాఖపట్నం అను, వైజాగ్ అను, ఈ మూడు ఒకటే. సో కొంచెం గ్యాప్ తర్వాత వెళుతున్నాను. అది కూడా పెద్ద నగరము. హైదరాబాద్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అంతటి నగరము. మీరు వేరు ఫోన్లలోంచి పేర్లు నమోదు చేయకుండా ఒక్క పేరే నమోదు చేయించండి. నాకు సమయం కాదు కావాల్సింది, నాకు సంఖ్య కాదు సమయం కావాలి. సమయం ఉంటే బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. జాతకాన్ని పూర్తిగా అనలైజ్ చేస్తూ ఉన్న అవకాశాలు ఏమిటి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి నాకు కొంచెం, అంటే మామూలుగా నేను ఇక్కడ 8 సెకండ్స్ తీసుకుంటాను ఒక జాతకాన్ని పరిశీలించడానికి, 8 సెకండ్లు మాత్రమే. అదే నాకు ఒక్క నిమిషం, అంటే ఈ 8 సెకండ్లలో నేను 150 స్టెప్స్ వేస్తాను. ఓ పక్క మాట్లాడుతూ ఉంటాను, బ్రెయిన్ క్యాలిక్యులేట్ చేస్తుంటుంది, పెదాలు కదులుతుంటాయి, చేతులు రాస్తూ ఉంటాయి, ఇవన్నీ ఒకే టైంలో. సో అదే నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే నేను చాలా బాగా క్యాలిక్యులేట్ చేయగలను, చాలా బాగా చూడగలను నమ్మకం నాకు ఉంది. అందుకనే నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం ఇవ్వండి. మీరు ఊరికే 3-4 పేర్లు నమోదు చేయిస్తే అది నాకు కష్టం అవుతుంది. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి, డెఫినెట్గా చాలా బాగా నేను అనలైజ్ చేస్తానని ఖచ్చితంగా చెప్పగలను. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్స్ ఉండవు, ఏ రికమెండేషన్ నేను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. అంటే మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు వాళ్ళు కూర్చోబెడతారు. అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా 1-to-1 కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా నన్ను కలిసి, అంటే అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే పని నేను చేస్తాను, ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, గురువారం నాడు విశాఖపట్నంలో కలిసిన, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. 2-3 అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు, అర్థం చేసుకొని సహకరించండి. మరొకరు చూద్దాం. హలో హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? సునీత మేడం. సునీత. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం బెంగళూరు నుంచి. ఓకే ఓకే అమ్మా. గురువు గారు ఉన్నారు అమ్మా. ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అరుణాచల శివ స్వామి, సంతోషం స్వామి. ఏమ్మా చెప్పండి. డేట్ ఆఫ్ 4/9/2006 స్వామి. 2006. అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా? అవును స్వామి. ఎవరిది ఇది? పాపది స్వామి. ఇది సప్తమి, కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది మిథున రాశి. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక 9 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ నవముఖి. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది.
ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. సో 9 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ ఏదైనా ఒక్కటి ఇవ్వండి చాలు సరిపోతుంది. ఓకే, సోమవారం మాకు చూపించి అరుదైన రుద్రాక్ష ఒకటి ఏం తీసుకొచ్చారు? శివ పరివారము. ఇది మహాశివరాత్రి వస్తుంది కదా, మహాశివరాత్రి ముందు ఇది శివ పరివారము. మొత్తం స్వామివారు పరివారం మొత్తం, ఈశ్వర పరివారం, పార్వతీ పరమేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, గణేష్, అలాగే వాహనాలు, కింద మేరుగా కూడా పంచాదశముఖి రుద్రాక్ష, పశుపతినాథ స్వరూపము, ఇవన్నీ కూడా కుటుంబానికి సంబంధించిన, శివపరివారానికి సంబంధించిన రుద్రాక్షలే. ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒక పురాతనమైనటువంటి లాకెట్లో కూర్చబడినటువంటిది, బంగారు లాకెట్లో ఒక బాగా పురాతనమైనది, యాంటిక్ పీసు. రుద్రాక్షలు కూడా బాగా పురాతనమైనవి, చూస్తే మనకు తెలుస్తోంది. ఈ సోమవారం నాడు ఇంత మంచి హారం, ఐశ్వర్యానికి ప్రతీక అయినటువంటి ఈశ్వరుడు పరివారం మొత్తం మనం చూసాము. ఇది ఒక మంచి అవకాశం ఈ సోమవారం. అవి రుద్రాక్షలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, బాగా పురాతనమైనవి, అప్పట్లో కలెక్షన్ ఇది. అదే, సో ఓ మంచి కలెక్షన్. ధన్యవాదాలు గురుగారు. మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? చెరవపాటి మదన్ కుమార్. మాట్లాడండి గురుగారు. మదన్ గారు, ఓం నమ శివాయ్. మదన్ గారు, చెప్పండి సార్. ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 30/8/2000 సంవత్సరం. 30/8/2000 సంవత్సరం. ఎవరిది ఇది? మా అబ్బాయి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి అబ్బాయి? బుధవారం రాత్రి 1:30కి. అప్పుడు గురువారం అవుతుంది, థర్స్డే, బేస్తవారం. అది బుధవారం రాత్రి 1 కంటే అది గురువారం అవుతుందండి. సరే సార్. అది అమావాస్య కూడా. అమావాస్య, కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక 11 ముఖాలు రుద్రాక్ష కానీ 10 ముఖాలు కానీ, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. అది కుదరకపోతే దశముఖి. ఈ దశముఖితో ఏదైనా కలిపి యాడ్ చేయొచ్చు. ఇది ఒక్కటి వేసినా బాగానే ఉంటుంది. అవకాశం ఉంటే వేసి చూడండి, ఓ మంచి అవకాశం. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? నా పేరు సురుక్క అండి. ఓకే అమ్మా, మాట్లాడండి గురు. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురువు గారు. మా పాప తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 11/10/2004 అండి. ఎర్లీ మార్నింగ్ 3:10 11 కదమ్మా? 11 అండి, ఎర్లీ మార్నింగ్. అంటే సోమవారం నాడు తెల్లవారుజామున. సోమవారం తెల్లవారుజామున. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు ఇద్దరండి, పాప పెద్దది. ఇది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి, ఇది కన్యారాశి. దీనికి ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక 9 ముఖాలు, నవముఖి. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ ఒక్క రుద్రాక్ష ఇస్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. ఈ సపోర్ట్, ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు. ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, ఇక గురుగారు, చాలా మంది ఎదిగే కొద్దీ ఒదగాలి అని అంటూ ఉంటారు, కానీ మాత్రం నేనేం ఒదగకుండా ఇలాగే ఉంటాను, నా మాట శాసనం అన్నట్టు ఉంటారు కొంతమంది. చాలా తక్కువ మంది ఎదిగే కొద్దీ బతకాలనుకుంటారు. ఆ క్యారెక్టర్ వేరు, వాళ్ళు ఎక్కడున్నా ఆ గొప్పతనం తెలుస్తూ ఉంటుంది. చాలా మంది ఏంటంటే అనుకోకుండా డబ్బు చేరడము, లేకపోతే వాళ్ళు ఊహించకుండా వాళ్ళ పరిస్థితి మారిపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి పాతవి గుర్తుండవు. ఒక్కసారి వీళ్ళే హీరోలు అనుకుంటారు, వీళ్ళని మించిన వాళ్ళు లేరనుకుంటారు. నేనేంట్రా తగ్గేది, అసలు అలాంటిది ఏమి ఉండదు అని చెప్పేసి అనుకుంటుంటారు. ఇవి చాలా ప్రమాదం. ఎప్పుడూ కూడా మనం ఎంత ఉన్నతంగా ఉంటే అంత ఒదిగి ఉండాలి, లేకపోతే ఖచ్చితంగా అడుగడుగున ప్రమాదమే. మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటే గొప్పగా చెప్పుకుంటారు. అహంకారం ఎక్కడ చూపించినా మీరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా విమర్శిస్తారు. మనం పర్వతాధిరోహణ చేస్తున్నప్పుడు, అంటే ఎత్తు ఎక్కుతున్నప్పుడు ఎవరైనా తల దించుకొని ఎక్కాల్సిందే. ఎవరైనా ఇలా దించుకొని ఎక్కుతారు, అయితే ఎక్కలే.
హైట్ ఎక్కినప్పుడు. అదే దిగినప్పుడు మన ప్రమేయం లేకుండా ఇలా విడుచుకొని దిగుతాం. అంటే పడిపోతున్నప్పుడు విరుచుకొని నడుస్తావు, ఎత్తుకెళ్తున్నప్పుడు తల దించుకొని వెళతావు నీ ప్రయత్నం లేకుండా. అలా ఉంటేనే కరెక్ట్. చాలా మంది దానికి భిన్నంగా ఉంటారు. ఇది ఖచ్చితంగా ప్రమాదకరమైంది. ఒక రాజుగారు గుర్రం మీద వెళుతూ మొత్తం మా పరివారంతో ఆయన వెళుతూ వేటకి వెళుతున్నప్పుడు దారిలో అడవిలో ఓ చెట్టు కింద ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు. రాజు గుర్రం దిగి ఆయనకి సాష్టాంగ నమస్కారం, శిరస్సు వంచి నమస్కారం చేస్తాడు. పక్కనున్న మంత్రి చూస్తాడు, వాడెవడో తెలియదు, కాషాయం కట్టు కూర్చున్నాడు గడ్డం పెంచుకొని, వాడికి చక్రవర్తి మీరేమిటి శిరస్సు వంచి నమస్కారం చేయడం ఏంటి మహారాజా, తప్పుగా అనిపించలేదా అంటాడు. మంత్రి ఎంత లోతుగా ఆలోచించొద్దులే, ఇప్పుడు దీంటి వివరం ఎందుకు, తర్వాత చూసుకుందాంలే పదా అంటాడు. యుద్ధం అవుతోంది, అయిపోయింది. యుద్ధంలో ఒకసారి యుద్ధం అయిపోయింది. యుద్ధంలో ఒక చనిపోయిన సైనికుడి తల, తర్వాత చంపబడిన ఒక పులి తల, ఒక మేక తల, 3 తలలు 3 ప్లేట్లో పెట్టి సందర్భం వచ్చింది కదా అని మంత్రిని పిలిచి, మంత్రి నువ్వే అమ్ముతావో ఎవడన్నా తీసుకెళ్ళి వీటిని విక్రహిస్తావో, ఈ 3 తలలు, మనిషి తల, పులి తల, మేక తల, ఈ 3టిని విక్రహించి నా దగ్గరికి రమ్మంటాడు. 3 ప్లేట్లలో తీసుకొని వెళ్తాడు మంత్రి. సాయంత్రం వరకు తిరిగి 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 ఒక తల తీసుకొని వస్తాడు, మనిషి తల. ఏమైంది మంత్రి అంటాడు. మహారాజా మేకతల అమ్ముడుపోయింది, పులితల అమ్ముడుపోయింది, ఇది అమ్ముడుపోవట్లేదు, ఎవడు కొనట్లేదు, ఎంత ఇచ్చినా తీసుకోవట్లేదు అంటే కదా అదయ్యా మన విలువ. ఈ విలువ లేని తలని ఒక జ్ఞానానికి సంపదైనటువంటి ఒక మునీశ్వరుడు ఆయన జ్ఞాన సముపార్జన చేస్తూ, జ్ఞానాన్ని బోధిస్తూ, ఒక సత్సాంప్రదాయాన్ని అనుసరిస్తూ అక్కడ ఒక దీని కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనకి ఎందుకు ఉపయోగం లేని శిరస్సు, ఎవడికి పనికిరాంది, ₹1 పెట్టి ఎవడో కొనంది, వంగి నమస్కారం చేస్తే వచ్చి పోయేది ఏముందయ్యా, విలువలేని తల ఏమి గొప్పయ్యా, దేంట్లో గొప్ప అని అడుగుతాడు. సో దేనికైనా విలువ ఉంటుందేమో, ఇది విలువ ఉండదు, దీనికి గర్వపడక్కర్లేదు, నేను దించను, నేను వంచను, ఇట్లా ఇవన్నీ పనికిరావు. అలా ఉంటే నీ అహంకారం నువ్వు అలాగే ఉంటావు. ఎక్కడికక్కడ ఒదిగి ఉంటే నిన్ను గుర్తిస్తారు, గొప్ప మంచి ప్లేస్ కి పెడతావు. మరొకరు చూద్దాం. హలో చెప్పండి, మీ పేరు? మాట్లాడండి, గురుగారు ఉన్నారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. డేట్ ఆఫ్ బర్త్? మా అబ్బాయి గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఓం నమ శివాయ గురుగారు. 1988. సరే, వినిపించింది. అవును, సోమవారం నాడు. సోమవారం. అవును, సోమవారం 1:05 మధ్యాహ్నం. 1:05 మధ్యాహ్నం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? అవును, ఇది షష్ఠి, శుక్లపక్షము, శుద్ధ షష్ఠి. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము. ఇది ఎవరిదండి? ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎట్లా వీలైతే అట్లా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఒకవేళ ఇవి 3 కుదరకపోతే ఏదైనా 3 కుదిరితే ఒక మంచి ఫలితాన్ని తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. అంటే కుదిరితే 3 వేయండి, లేకపోతే 1. ఓకే గురుగారు, నాటి కార్యక్రమంలో చాలా మంచి విషయాలు, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వివరించారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.